హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మజ్జిగ అనేది అస్సలు వాడకుండా వామ్ మిరపకాయలు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వామ్ మిరపకాయలు చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఒక్క రోజులో రెడీ అయిపోతాయి. ఈ వామ్ మిరపకాయలు పప్పుచారులోకి చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పెద్ద సైజుగా ఉండే ఫ్రెష్ మిరపకాయల్ని తీసుకోవాలి. ఈ మిరపకాయలన్నింటినీ బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మిరపకాయలు ఆరిన తర్వాత తొడిమలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు మిరపకాయల్ని తీసుకున్నాను. ఈ మిరపకాయల్ని సగానికి కట్ చేసుకోవాలి. గింజలన్నీ అలాగే ఉండాలి, తీసేయకూడదు. ఇలాగే మిగిలిన మిరపకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్ల వాముని వేసుకోవాలి. వాము పౌడర్ చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 2.5 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. మిరపకాయలు కొద్దిగా కారం ఎక్కువ ఉంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. 1/2 కిలో పచ్చిమిర్చికి 4 నిమ్మకాయల వరకు సరిపోతాయి. పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నవైతే నిమ్మరసం, ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, వామ్ పొడిని వేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇంగువ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తే మసాలా అంతా పచ్చిమిర్చిలోకి బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కంటైనర్ని క్లోజ్ చేసి ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలి. ఒక రోజు తర్వాత మిరపకాయలన్నీ మసాలాని పీల్చుకొని ఇలా రెడీ అయ్యాయి. మనం వేసిన నిమ్మరసం, ఉప్పు బాగా పట్టింది. ఇలా తయారైన మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఎండేంత వరకు ఎండపెట్టుకోవాలి. ఈ మిరపకాయలు ఆరిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి. చూసారు కదా, బాగా క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. ఈ మిరపకాయల్ని మనం స్టోరేజ్ బాక్స్లో వేసుకొని ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిరపకాయల్ని కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ రంగు వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వామ్ మిరపకాయలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఎప్పుడూ చేసే చల్ల మిరపకాయల్లా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.